వెల్కమ్ టు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ క్రకెన్ కెప్టెన్ శ్రీనివాస్. హాయ్, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మ్యాచ్ ప్రాక్టీస్ ఎలా కొనసాగింది? మ్యాచ్ ప్రాక్టీస్ మార్నింగ్ బాగా జరిగింది. ఈరోజు మీరు కాకినాడ క్రకెన్ టీం భీమవరం గార్డియన్స్తో తలపడబోతున్నారు. సో భీమవరం గార్డియన్స్ పైన స్ట్రాటజీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్ట్రాటజీ అంటే చాలా వేరే ప్లాన్ చేసాం. మేము ఇప్పుడు యాక్చువల్లీ ఎగ్జిబిట్ చేయండి, దాన్ని మ్యాచ్లో ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాం. ఎస్, కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్ అని చెప్తారు. మీ కోచ్ ఏం చెప్పారు? కోచ్ స్పీచ్ చాలా ఇంపార్టెంట్. కోచ్ మాకు ఇన్ టైంలో చాలా మంచి ట్రిప్స్ ఇస్తున్నారు, దాన్ని మేము ఫాలో అవుతున్నాం. ఎస్, నిన్న సింగంపల్లి అవినాష్ అదరగొట్టేశాడు మీ టీం. యాక్చువల్లీ ఈజ్ గుడ్ రైడర్, చాలా బాగా మంచి పర్ఫామ్ చేశాడు. టుడే కూడా ఎస్టర్డే కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాడని ఐ హోప్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ క్రికెట్ టాప్ రైడర్ సింగంపల్లి అవినాష్. హాయ్ అవినాష్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నిన్నటి మ్యాచ్లో అద్దరగొట్టేశారండి. నిజంగా చెప్తే 19 రైడ్ పాయింట్లు, దాంతోపాటుగా 3 ట్యాకిల్ పాయింట్స్ని సాధించి ఉన్నారు. టాప్ రైడర్గా ఉన్నారు మీ టీంకి. సో పర్ఫార్మెన్స్పై ఎలాంటి అంచనాలు ఉన్నాయి మీకు? ఖుషి, ఆయన వెనకాల నుంచి నన్ను మోటివేట్ చేస్తున్నాడు. మా మెయిన్ రైడర్ కూడా నేను ఆ కోర్టులో మా మెయిన్ రైడర్ అవైలబుల్గా లేకపోవడం వల్ల ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. ఈరోజు మ్యాచ్లో ఎలాంటి ప్లానింగ్తో రాబోతున్నారు? సమరసింహారెడ్డి వచ్చే అవకాశం ఉంటుందా ఈరోజు మ్యాచ్లో? మా రైడర్ వచ్చినా రాకపోయినా కాకినాడ క్రాకెన్కి నేను ఉన్నాను. సో వెల్కమ్ టు యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భీమవరం గార్డియన్స్ కెప్టెన్ వెంకట దుర్గారావు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ దుర్గారావు, ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నా సార్. మీరు? ఈరోజు ప్రాక్టీస్ ఎలా కొనసాగింది? సార్ ప్రాక్టీస్ బాగా చేశారు సార్. ప్రాక్టీస్ ఈరోజు మ్యాచ్ గురించి బాగా కష్టపడ్డారు. నేను మ్యాచ్ కానీ ఈరోజు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అవ్వాలని ఇంకా బాగా ప్రాక్టీస్ చేశారు. స్ట్రాంగ్ డిఫెన్సివ్ యూనిట్ అయినటువంటి కర్నూలు నైట్స్ పైన ఒక వండర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చి మీరు కంబ్యాక్ ఇచ్చారు, మీ టీంని కూడా కంబ్యాక్ చేశారు. యాజ్ అ కెప్టెన్గా చాలా బాగా లీడ్ చేశారు నిన్నటి మ్యాచ్లో మీ టీంని. సో ఈరోజు మ్యాచ్లో మీరు కాకినాడ క్రికెట్ టీంతో తలపడబోతున్నారు. సో ప్లానింగ్ ఏ విధంగా సాగుతుంది? ప్లానింగ్ మాకు నిన్న ఇచ్చిన కంబ్యాక్ నుంచి మా వాళ్ళు ఇంకా కొత్తదనంగా ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి దాని మీద ఇంకా స్ట్రాంగ్గా చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు మ్యాచ్ ఆడబోతున్నాం. ఎస్, మరి భీమవరం బిర్యానీ అండ్ చేపల పులుసు తినే వస్తున్నారా ఈ మ్యాచ్కి? అదే సార్, తినే వస్తున్నారా మ్యాచ్కి? ఆ చేపల పులుసు భీమవరం బిర్యానీ తినే వస్తున్నాం. అలాగే చేపల పులుసు లాగా మంచి మ్యాచ్ కూడా రసవత్తరంగా కొత్తలు ఆడేస్తూ ఉంటుంది. మరి కాకినాడ క్రికెట్కి ఈరోజు రొయ్య పచ్చడి వడ్డించబోతున్నారా మ్యాచ్లో? అందరూ అదే అనుకుంటున్నాం. అందరూ వడ్డిస్తాం, వడ్డిస్తే ఇస్తరాకుతోనే ఫుల్గా విందు పెడతాం.